వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. ఇప్పుడు స్టాక్స్లో మనం అనుకున్నట్టు ఎంత గ్రీన్ గ్రాస్ లాగా అనిపించినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ఒక కేస్ తీసుకుంటే వాళ్ళు ఐపీఓకి వెళ్ళిన తర్వాత బాగా హై వాల్యూ చేశారు అండ్ దెన్ దే ఆర్ అవుట్. సో ఒక కామన్ పర్సన్ ఒక హోప్ తోటి కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం, ఈ గోల్డ్ కాకుండా రియల్ ఎస్టేట్ కాకుండా అని ట్రై చేసిన వాళ్ళకి కంప్లీట్ కొలాప్స్ అయిపోయినప్పుడు కంప్లీట్గా అంటే కొంచెం నమ్మకం ఏదైతే బిల్డ్ అవుతుందో అది మళ్ళీ ఒకళ్ళ వల్ల ఇద్దరి వల్ల బ్రేక్ అయిపోతూ ఉంటుంది. కాకపోతే అక్కడే ఏంటంటే మన ఈ ఈక్విటీ కానీ స్టాక్ మార్కెట్లో కానీ మన ఎక్స్పీరియన్స్ని బట్టి కాంప్లికేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళాలి. లేదంటే మనకు తెలియకపోతే మ్యూచువల్ ఫండ్లో పెట్టేస్తే ఎటువంటి అవసరం లేదు, ఫండ్ మేనేజర్ ఉంటారు అండ్ ప్రతిరోజు సెబీకి డేటా వెళ్తుంది కాబట్టి వాళ్ళు డీవియేషన్ అంటూ ఉండదు. మనకి ఇబ్బంది లేని అంటే మనకు టైం లేకపోతే నాలెడ్జ్ లేకపోతే ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్స్, లేదంటే ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయి, ఈటీఎఫ్స్ ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో కూడా మీకు తెలియకపోతే స్టాక్స్ చేయాల్సిన అవసరం లేదు, ఈటీఎఫ్స్ కొనవచ్చు లో కాస్ట్. మీరు మొత్తం ఒక ఇండెక్స్ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అనమాట. ఆర్ మ్యూచువల్ ఫండ్లో కూడా ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయి, లేదు మ్యూచువల్ ఫండ్స్లో రకరకాల ఫండ్స్ ఉన్నాయి. అండ్ అలానే కాకుండా స్టాక్స్లో కూడా రకరకాల స్టాక్స్ ఉన్నాయి, లార్జ్ క్యాప్ స్టాక్స్, మిడ్ క్యాప్స్ అని. ఇవి పెద్ద కంపెనీలు అండి. ఎవరు అంటే మిమ్మల్ని ఓన్లీ రాంగ్ సెలెక్షన్ అయి ఉండొచ్చు కానీ మోసం అయితే కాము, జీరో సమ్ కాదు. లెట్స్ మీరు ఈవెన్ ఇప్పుడు టీసీఎస్ మంచి రిజల్ట్స్ ఇవ్వకపోయినా నీ దగ్గర ఒక 10,000 20,000 రూపాయలు పెట్టి టీసీఎస్వి కొనుంటే ఇప్పుడు తగ్గి ఉంటే 16,000 అయ్యుండొచ్చు. బట్ జీరో అయితే అవ్వదు, నువ్వు నష్టం అయితే అవ్వదు. అండ్ అదే మళ్ళీ ఇప్పుడు ఒక 6 months to 1 yearలో పికప్ అయితే మళ్ళీ 16,000 మళ్ళీ 30,000 కూడా అవ్వచ్చు. సో దేర్ ఆర్ ఎనఫ్ గుడ్ కంపెనీస్, ఆపర్చునిటీస్ స్టాక్ మార్కెట్లో కూడా ఉన్నాయి. ఓన్లీ అక్కడ కూడా గ్యాంబ్లింగ్ లాంటి F&O అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఉంటుంది, వాటికి దూరంగా ఉంటే మాత్రం స్టాక్ మార్కెట్లో కూడా నువ్వు ఎప్పుడు పెట్టిన డబ్బులు మొత్తం ఎప్పుడు జీరో అయితే అవ్వవు. బట్ నాకు అది కూడా నాలెడ్జ్ లేదు అనుకుంటే మాత్రం చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్ అని రకరకాల ఫండ్స్ ఉన్నాయి, గోల్డ్ ఫండ్స్ ఉన్నాయి. అండ్ కమింగ్ బ్యాక్ టు నీడ్స్ కూడా అండి, ఇక్కడ ఒక ఎప్పుడు నెవర్ ఎండింగ్ డిబేటబుల్ టాపిక్ ఇస్, కొందరు అంటారు అసలు ఇల్లు మీద ఇన్వెస్ట్ చేయకూడదు, రెంటల్ వాల్యూ మీరు ఈఎంఐ కట్టినప్పుడు ఆ ఇంట్రెస్ట్ మీద యూఆర్ స్పెండింగ్ 2 times or 3 times అని. సో యాజ్ అ ఫైనాన్షియల్ ప్లానర్ అసలు మీరు ఏమంటారు? కానీ కామన్ మ్యాన్ ఆ పాయింట్కి అసలు ఎలా కనెక్ట్ అవ్వాలి? ఒకటండి, మేబీ ఐ మైట్ డిఫర్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ప్లానర్స్ ఈ విషయంలో. ఏంటంటే ఇల్లు అనేది మన ఒక ఎమోషన్, అట్లీస్ట్ మనం ఉంటున్న ఇల్లు వరకు. మనం ఉంటున్న ఫస్ట్ మనం ఏదైనా సరే డ్వెల్లింగ్ ఎక్కడైనా సరే, అపార్ట్మెంటా, ఇల్లా, గుడిస, బంగ్లానా, ఏదైనా సరే ఫస్ట్ ఇల్లు ఎప్పుడు కూడా ఎమోషన్. దానికి మీకు లైఫ్లో ఏదైతే కళలు ఉన్నాయో ఇంటికి, దానికి మాత్రం అదొక ఇన్వెస్ట్మెంట్ లాగా చూడకూడదు. ఎందుకంటే ఎంత కష్టపడి ఎంత సంపాదించి రాత్రి మంచి నిద్రపోవడం, సాయంత్రం వచ్చి కాసేపు ఫ్యామిలీతో స్పెండ్ చేసి ఒక సొంత ఇల్లు అనేది ఉండడం అనేది ప్రతి ఒక్కరికి కళ ఉంటుంది వెన్ దే స్టార్ట్ ఎర్లీ జాబ్ ఉన్నప్పుడు. ప్లానర్గా కూడా మీరు పీస్ ఆఫ్ మైండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పీస్ ఆఫ్ మైండ్ లేకపోతే యూ విల్ నెవర్ బి నార్మల్ పర్సన్. నువ్వు అనుకున్న పని అనుకున్నవి చేయాలి, నీకున్న రెస్పాన్సిబిలిటీస్ నువ్వు ముందుకు వెళ్ళాలంటే పీస్ ఆఫ్ మైండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అందుకోసం ఫస్ట్ హౌస్ ఎప్పుడు ఎక్కువగా ఆలోచించొద్దు. నీకు నచ్చింది, నీకు బడ్జెట్లో కావాల్సింది, నీకు హ్యాపీగా చేసేది మాత్రం కొనుక్కోవాలి. సెకండ్, థర్డ్ హౌస్కి అన్నీ చూడండి, ఫైనాన్షియల్లీ సెన్స్ అవుతుందా, నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయా, యాక్చువల్ దానిలో కన్నా నేను ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెడితే మంచి రిటర్న్స్ వస్తాయా. సెకండ్ హౌస్ ఆల్వేస్ ఇట్స్ ఎ ఇన్వెస్ట్మెంట్. ఫస్ట్ హౌస్ ఈజ్ ఆల్వేస్ ఎమోషనల్ కనెక్షన్. యూజువలీ కొద్దిమంది ఉంటారు నేను రెంట్కుంటాను, దట్స్ దేర్ చాయిస్. ఎవరైతే అట్లాంటి ఇంటికి ఎటువంటి ఎమోషన్ కనెక్షన్ లేని వాళ్ళకు మాత్రం మీరు అన్నట్టు ఆ డబ్బుల్ని సపోజ్ ఇప్పుడు ఉన్న పరిస్థితులకి నీడ్ అంటారా, సేఫ్టీ అంటారా, సెక్యూరిటీయా, లేకపోతే ఈజ్ అంటారా, ఏదో ఒకటి, బట్ లయబిలిటీ కింద చూస్తారు. కార్ ఈజ్ లయబిలిటీ అండి, వెదర్ ఈజ్ అది యాసెట్ అయితే కాదు. నువ్వు ఎంత పెద్ద కార్ని నువ్వు సగం డబ్బులు పెట్టుకున్నా మిగిలిన డబ్బులు అయితే అది డిప్రిషియేటింగ్ యాసెటే. సో అందుకే అది లయబిలిటీయే అండ్ ప్రతి నెల కూడా ఖర్చు అవుతుంది. కారు ఇప్పుడు అవసరం అయిపోయింది చాలామందికి, ఎస్పెషల్లీ సెక్యూరిటీ కూడా. అంటే యాక్సిడెంట్స్ అయిన బైక్ల కన్నా కూడా కార్లో కొంచెం అట్లీస్ట్ మనిషి అయితే బతుకుతాడు, మరీ అంటిల్ అన్లెస్ హైవేలో మీద అయితే తప్ప. సో అంటే నువ్వు సంపాదనకు తగ్గట్టు, లైఫ్ స్టైల్ తగ్గట్టు, ఆర్ నీకు ఈజ్ ఆఫ్
ఎక్కడంటే అక్కడ పోవడానికి కార్ అవసరం వస్తుంది. బట్ అది వచ్చే ముందు మాత్రం మన సంపాదన దానికి తగ్గట్టు పెంచుకోవాలి. ఇట్స్ నాట్ ఎన్ యాసెట్ ఎట్ ఆల్. ఎవరి కోసం కొనొద్దు, మన దగ్గర అఫోర్డబిలిటీ మనం చేయగలుగుతాము, అది అవసరము, దానివల్ల నా క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది, ఆర్ నేను కొంచెం సంపాదించగలుగుతున్నాను, నేను పీస్ ఆఫ్ మైండ్ కొంచెం ఎక్కువగా వస్తుందంటే తప్ప అనవసరంగా అప్పు చేసి జస్ట్ ఫర్ షో చాలామంది కొనేవాళ్ళు ఉంటారు. అది కొనకుండా ఉండడం మంచిది. మనకు అఫోర్డబిలిటీ ఉంటేనే కొనాలి. అండ్ ఇట్స్ అన్ యాసెట్ కన్నా యాసెట్ అసలు కాదు, కంపల్సరీ ఇట్స్ లయబిలిటీయే. సొంత డబ్బులు పెట్టుకున్న లయబిలిటీ, ఎందుకంటే నెలకు 15,000 పెట్టాలి, 10,000 పెట్టాలి నీ తిరగడాన్ని బట్టి. సెకండ్, ప్రతి ఇయర్ 15 to 20% కార్ వాల్యూ పడిపోతుంది. ప్లస్ మన ఇన్సూరెన్సెస్ అన్నీ వేసుకున్న ఈజీగా ఖర్చే తప్ప. సో అందుకే ఇఫ్ ఇట్ ఈస్ యాడింగ్ వాల్యూ, ఎస్, చాలామంది ఉన్నారు డబ్బులు ఉన్నా కానీ నాకు టైం సరిపోతుంది అని క్యాబ్లో వెళ్ళి వచ్చే వాళ్ళు ఉన్నారు. దట్స్ ఎ వే. అంటే అండ్ కమింగ్ బ్యాక్ టు డిసిప్లిన్ అండి, ఆ డిసిప్లిన్లో ఇప్పుడు మీరు కంప్లీట్గా వాళ్ళకి ప్లాన్ ఇచ్చారు, వాళ్ళ శాలరీ చెప్పారు, వాళ్ళ నీడ్స్ ప్రకారం మీరు ఒక స్ట్రక్చర్ ఇచ్చారు, ఒక పర్సంటేజ్ ఇచ్చారు. గోయింగ్ బ్యాక్ ఇది తీసుకుని వెళ్ళాక కూడా మళ్ళీ డిసిప్లిన్ తప్పినప్పుడు అలాంటివి మీరు చూసే ఉంటారు కదా, మోస్ట్ ఫ్రీక్వెంట్గా కూడా ఇది బ్రేక్ అవుతూ ఉంటుందండి. ఇన్వెస్ట్ చేసేప్పుడు నాకు అవసరం లేదు 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అంటారు. ఇది మా పాప చదువుల కోసం, మా బాబు చదువుల కోసం, మా రిటైర్మెంట్కి అంటారు. బట్ ఏమవుతుంది, స్టిక్ అవుతారు ఫస్ట్ కొన్ని రోజులు, ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు. సడన్గా అమౌంట్ చూస్తే ఒక 20 లక్షలు కనబడతాను. అరే 20 లక్షలు ఉన్నాయి, ఒక ప్లాట్ కొంటాను. అరే 20 లక్షలు ఉంది, ఒక 6-7 లక్షలు యూరోప్ ట్రిప్ వెళ్తా, ఆర్ సింగపూర్ వెళ్ళొస్తా, ఆర్ కార్ కొంటాను, మిగిలింది ఈఎంఐలో పెడతాను, ఉండనులే మిగిలిన డబ్బు. సో ఈ టెంప్టేషన్స్ అనేది మాత్రం ఇట్స్ లైక్ ఆల్వేస్ దేర్. మనం ఒక హైవే మీద పోతా ఉంటే ప్రతి చుట్టూతా హోటల్స్ ఉంటే ఎక్కడో ఒక దగ్గర ఆపేయాలనిపిస్తూ ఉంటుంది, ఆపి తినాలనిపిస్తుంటుంది, నీకు తినకుండా, అంటే టెంప్టేషన్స్ ఆల్వేస్ దేర్. సో కొద్దిమంది మాత్రం స్టిక్ అవుతారు. బట్ ఈ టెంప్టేషన్స్ని కూడా కంట్రోల్ అప్పుడప్పుడు తప్పదు. హ్యూమన్ నేచర్ ఈజ్ ఏమంటే అన్నీ కంట్రోల్ చేసుకోలేము, ఉన్నంతలో కంట్రోల్ చేసుకొని ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం పక్కా. బట్ ఐ సీ ఎవరైతే ఫస్ట్ నా సర్వీసెస్ తీసుకోవడానికి వచ్చారంటే మోర్ ఆర్ లెస్ దే హ్యావ్ అక్నాలెడ్జ్ ఏంటంటే, ఎస్ నాకు అవసరం ఉంది, నాకు ఒక ప్లాన్ అవసరం ఉంది, అప్పుడే నేను పెరుగుతాను, అప్పుడే నేను అనుకున్న వెల్త్ క్రియేట్ చేయగలుగుతాను. పద్ధతి లేకుండా ర్యాండమ్గా చేస్తే నేను అనుకున్న గోల్ అచీవ్ చేయడానికి చాలా సంవత్సరాలు పట్టొచ్చు. బట్ ఒక ప్లాన్ ఉంటే మేబీ ఇన్స్టెడ్ ఆఫ్ 10 years 5-6 yearsలో అచీవ్ చేయొచ్చు అనుకునే వాళ్ళు. సో ఫస్ట్ థింగ్ ఆ మైండ్ సెట్, యాక్సెప్టెన్స్ దట్ ఐ నీడ్ హెల్ప్ అనేది చాలామందికి రాదు. నేను ఖర్చు పెడుతున్నాను అనేది కూడా రియలైజ్ కారు చాలామంది. మీరు స్టార్టింగ్లో చెప్పినట్టు వస్తూ ఉంది, నేను ఖర్చు పెడతా ఉన్నాను అంటారు, కానీ సడన్గా చూసుకుంటే వెనకాల ఏముండదు. సో అందుకే ఆ రియలైజేషన్ రావాలి అంటే ఫ్రీక్వెంట్గా ప్రతిసారి ఒక 6 నెలలకు ఒకసారి మన ఫైనాన్షియల్ కండిషన్స్ రివ్యూ చేసుకోవాలి. సో మనకి సంపాదన ఎక్కువ ఉన్నా కొద్దిమంది అప్పులు కూడా అలాగే చేస్తూ ఉంటారు. 2 చూసుకుంటే తీరా 2 సేమ్ అవుతే నీ దగ్గర మిగిలేది ఏమీ లేదు. సో అందుకోసమే ప్రతి ఒక 3 to 6 monthsకి ఎట్లా కంపెనీస్ ఎట్లా ఫైనాన్షియల్స్ క్వార్టర్లీ అనౌన్స్ చేస్తాయి, ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తాయి, బ్యాలెన్స్ షీట్ చూస్తాయి, సేమ్ వే మన ఓన్ బడ్జెట్ కూడా ఒక బ్యాలెన్స్ షీట్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. చాలామంది ఇప్పుడు ఈ కాలంలో ఉద్యోగస్తులు చేస్తూ ఉన్నారు కూడా, చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా నా దగ్గర ఎంత ఉంది రాసుకుంటూ ఉంటారు. అది మేబీ బోరింగ్, బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎంత ఖర్చు పెట్టాను ఇవాళ, ఎంత ఈ మంత్ శాలరీ, అదే మనం రాసినప్పుడు అది మెమరీలో కూర్చుంటుంది అండ్ వి సెల్ఫ్ రిఫ్లెక్ట్ కదా. అలా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. సో బోత్ కేసెస్ చూసాను నేను నా ప్రాక్టీస్లో. అటు డిసిప్లిన్కి స్టిక్ అవ్వని వాళ్ళు ఆర్ డిసిప్లిన్కి స్టిక్ అయ్యి చాలా సూపర్ సక్సెస్ఫుల్గా ఉండి వాళ్ళు అనుకున్నట్టు స్టార్ట్ చేశారు ఒక 25 ఏజ్ అప్పుడు, బై 40 వరకు ఆల్రెడీ వాళ్ళు సంపాదించి పక్కన పెట్టిన డబ్బులే వాళ్ళ శాలరీకి ఈక్వలెంట్గా రిటర్న్స్ ఇస్తూ ఉంది. అంటే దాని ఆ గ్రోతే ఈక్వలెంట్ టు వాట్ దే ఆర్ అర్నింగ్ నౌ. దట్ ఈస్ ద ఐడియల్లీ 40-45 వరకు వచ్చేంతవరకు నీ క్రియేట్ చేసిన వెళ్తే నువ్వు ఇవాళ ఆపేసినా నిన్ను పోషించగలిగేట్టు ఉండాలి. అది చాలామంది అంటే మిస్ అవుతారు. సో అది మిస్ అయితే ఒక 5 సంవత్సరాల గ్యాప్. ఇప్పుడు 25 దగ్గర మిస్ అయితే 30 దగ్గర స్టార్ట్ చేయండి, 50 దగ్గర రీచ్ అవ్వండి. బట్ ఈవెన్చువల్లీ ఎవరైనా సరే తన వెల్త్ ఎంత పెంచుకోవాలంటే ఎప్పుడు ఉద్యోగం ఆపేసినా నా వెల్త్తో నా లైఫ్ స్టైల్ అవ్వకుండా రన్ అయ్యేట్టు, అది 1. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే కాన్స్టెంట్ గ్రోత్. మనం సంపాదించే పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎక్కడైనా సరే సేవ్ చేసేది ఇన్ఫ్లేషన్ కన్నా ఎక్కువగా వస్తుందా లేదా,
అంటే జస్ట్ బ్యాంకులో నుంచి డబ్బులు విత్డ్రా చేసి ఇంట్లో పెడితే వాల్యూ పడిపోతుంది, డబ్బుల వాల్యూ. అది తెలియదు చాలామందికి. ఎందుకంటే ఇవాళ 100 రూపాయల వస్తువు రేపు 200 పడుతుంది ఒక 6 నెలలు, ఒక 6-7 ఇయర్స్లో. సో దాని తగ్గట్టు నువ్వు ఎక్కడైనా పొదుపు చేసినా ఈ 100 నిజంగానే అంతే రేటు కన్నా కొంచెం ఎక్కువ పెరిగితే ఏంటంటే మన లైఫ్ స్టైల్ మెయింటైన్ అవుతుంది. సో అది కూడా ఎవరు చేయరు. సో ఇన్ఫ్లేషన్ అనేది పెద్ద శత్రువు మనకి. ఆ శత్రువుని ఎవరు గుర్తించరు కాబట్టి నువ్వు కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చేయవన్నమాట. అదొకటి. అండ్ థర్డ్, ఈ టెంప్టేషన్స్, డీలే, ఇవన్నీ కొంచెం దూరం పెట్టుకుంటే అన్నీ తగ్గించుకోవచ్చు. అండ్ ఫోర్త్ వచ్చేసి అయినంతవరకు మీరు చెప్పినట్టు అప్పులు వెరీ ఇంపార్టెంట్ అండి. అప్పులు ఇప్పుడు ఈజీగా పుడుతున్నాయి. ఇంతకుముందు కాలంలో అంత ఈజీగా అప్పు పుట్టేది కాదు. ఇప్పుడు మనం ఇంట్లో వాళ్ళు ఇవ్వకపోతే యాప్ ద్వారా వచ్చేస్తుంది. ఎక్కడో ఒక దగ్గర అప్పు